హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం 2021 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు వచ్చిన ర్యాంకులు మరియు రిపోర్టులు కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దామండి. సో చూసుకోండి, మనకి ఈ వీడియో కంప్లీట్ తెలుగులో ఉంటుందండి. ఓకే, సో ఆల్రెడీ మనం ఇంగ్లీష్ మీడియం వీడియో అయితే చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియం అయితే కింద డిస్క్రిప్షన్లో మనం లింక్ అనేది ఇవ్వడం జరుగుతుందండి, తప్పకుండా చూడండి. ఓకే, సో అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో మనకి రీజనింగ్, అరిథమెటిక్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో ఈ వీడియోలో అయితే ఒక 25 క్వశ్చన్స్ మనం చూడడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోస్లో మిగతా క్వశ్చన్స్ కూడా మనం చూస్తాం అనమాట. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. రాబో బ్యాంక్ యొక్క 2021 గ్లోబల్ టాప్ 20 పాల ఉత్పత్తుల కంపెనీల జాబితాలో ఏ భారతీయ కంపెనీ స్థానం పొందింది అంటున్నారు. ఎవరండి రిలీజ్ చేశారు? రాబో బ్యాంక్. ఎప్పుడు, ఏ సంవత్సరం? 2021. ఏంటి అసలు ఆ టైటిల్ ఏంటి? గ్లోబల్ టాప్ 20 పాల ఉత్పత్తుల కంపెనీలు. ఆ జాబితాలో మన ఇండియాకి సంబంధించిన కంపెనీ, మన భారతదేశానికి సంబంధించిన కంపెనీ ఒకటి ఆ టాప్ 20 లిస్టులో ఉందండి. అది ఏ కంపెనీ అని అడుగుతున్నారు. ఆ కంపెనీ ఏంటి? అమూల్ అండి, అమూల్. ఓకే, సో అమూల్నే మనం యాక్చువల్లీ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అని కూడా అంటారు. ఓకే, గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్. ఓకే, సో ఇది ఎక్కడ ఉందండి? క్లియర్ చూసుకోండి, 18th ప్లేస్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, చూసుకోండి, ఇది 2021 ర్యాంక్ ఇక్కడ ఉంది మనకి. ఓకే, సో ఇందులో మనకి 2021లోని 18వ ర్యాంక్లో ఉంది. 2020లో అయితే ఇది 16వ ర్యాంక్లో ఉండేది. ఓకే, సో ఓకే, ఫస్ట్ ర్యాంక్లో ఏముంది అంటే లాక్టాలిస్ ఉందండి. లాక్టాలిస్ వచ్చేసి ఫస్ట్ ర్యాంక్లో ఉంది. నెక్స్ట్ నెస్లే ఉందండి. అయితే నెస్లే గత దశాబ్దాలుగా, అంటే ఆల్మోస్ట్ ఒక 10 years పైనుంచే మనకు నెస్లే ఫస్ట్ ప్లేస్లో ఉండేదన్నమాట. కానీ ఈసారి లాక్టాలిస్ ఫస్ట్ ప్లేస్కి వచ్చింది, నెస్లేని కిందకి తోసి. ఓకే, సో మెయిన్గా మనం మాట్లాడుకుంటే అమూల్ 18th ప్లేస్లో ఉంది. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అని అమూల్ని కూడా అంటాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఈశాన్య ప్రాంతం, NER అంటామండి, నార్త్ ఈస్టర్న్ రీజియన్. ఈశాన్య ప్రాంతం జిల్లా SDG సూచిక 2021-22లో ఏ జిల్లా అగ్రస్థానంలో ఉంది అంటున్నారు. ఏదండి? జిల్లా SDG సూచిక 2021-22లోని ఏ జిల్లా అగ్రస్థానంలో ఉంది? ఎక్కడ? ఈశాన్య ప్రాంతంలో. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో మనం చూసుకుంటే మనకి ఎందుకు ఇంపార్టెంట్ అన్నాను? ఇది మనకి నీతి ఆయోగ్ ఇస్తుంది కాబట్టి. ఓకే, నీతి ఆయోగ్ మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈశాన్య ప్రాంత జిల్లా SDG సూచికను, నివేదికను మరియు డాష్బోర్డ్ 2021-22 UNDP నుండి సాంకేతిక మద్దతుతో ప్రారంభించబడ్డాయి. చూసుకోండి, ఎవరి మద్దతు తీసుకున్నారు? UNDP యొక్క సాంకేతిక మద్దతు తీసుకున్నారు. సో ఎవరెవరిచ్చారు? నీతి ఆయోగ్ మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ. కాబట్టే ఇది ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ ఉంది కాబట్టి, ఇది గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఏముంది ఫస్ట్ ప్లేస్లో అంటే తూర్పు సిక్కిం జిల్లా. ఏముందండి? తూర్పు సిక్కిం జిల్లా వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో నిలిచింది, అగ్రస్థానంలో నిలిచింది. సెకండ్ ప్లేస్లో మనకి గోమతి ఉంది. తర్వాత పశ్చిమ త్రిపుర ఉంది. ఓకే, సో ఒకసారి లిస్ట్ క్లియర్గా చూసుకుందాం. ఫస్ట్ ఈస్ట్ సిక్కిం, తర్వాత గోమతి, తర్వాత నార్త్ త్రిపుర ఉంది. ఓకేనండి, సో నెక్స్ట్ చూసుకుంటే థర్డ్ క్వశ్చన్. మాస్టర్ కార్డ్ భాగస్వామ్యంతో టఫ్ట్స్ యూనివర్సిటీ, క్లియర్ చూసుకోండి, టఫ్ట్స్ యూనివర్సిటీ యొక్క ఫ్లెచర్ స్కూల్ అభివృద్ధి చేసిన డిజిటల్ ఎవల్యూషన్ స్కోర్ కార్డ్ యొక్క 3వ ఎడిషన్లో బ్రేక్అవుట్ ఎకనామీస్లో భారతదేశ ర్యాంక్ ఎంత అంటున్నారు. బ్రేక్అవుట్ ఎకనామీస్లోని భారతదేశ ర్యాంక్ ఎంత? ఎవరిది మాస్టర్ కార్డ్? ఎవరితో భాగస్వామ్యం? టఫ్ట్స్ యూనివర్సిటీ అండి. ఓకే, టఫ్ట్స్ యూనివర్సిటీ మాస్టర్ కార్డ్ భాగస్వామ్యంతో రిలీజ్ చేయడం జరిగింది. ఏంటి? బ్రేక్అవుట్ ఎకనామీస్, భారతదేశం ర్యాంక్ ఎంత అంటున్నారు. ఓకే, సో మనం చూసుకుంటే భారతదేశం 4వ స్థానంలో ఉంది. ఓకే, సో దీని PDF వచ్చేసి మనకి మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుందండి. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ ఏంటి? GOVT జాబ్స్ పోర్టల్
యూట్యూబ్ ఛానల్ అని మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తే మీకు మా ఛానల్ వస్తుందండి, టెలిగ్రామ్ ఛానల్. అందులో మనం ఈ పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ బ్రేక్అవుట్ ఎకనామీస్లోని ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది, నెక్స్ట్ అజర్బైజాన్ ఉంది, తర్వాత ఇండోనేషియా, ఫోర్త్ ప్లేస్లో ఇండియా ఉందన్నమాట. ఓకే, సో 4వ స్థానంలో మనకి ఇండియా ఉంది, చైనా మొదటి స్థానంలో ఉంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్యూఎస్ ఉత్తమ విద్యార్థి నగరాల ర్యాంకింగ్ యొక్క తాజా ఎడిషన్లో ఏ నగరం అగ్రస్థానంలో ఉందంటున్నారు. చూసుకోండి, ఎవరు రిలీజ్ చేశారనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు? క్యూఎస్ ఉత్తమ విద్యార్థి నగరాల ర్యాంకింగ్. ఏంటి? విద్యార్థులకి మంచి నగరం, ఉత్తమమైన నగరం ఏది అని చెప్పేసి అనేసి మనకి క్యూఎస్ రిలీజ్ చేయడం జరిగింది అనమాట తాజా ఎడిషన్లో. అయితే ఆ నగరం ఏది అగ్రస్థానంలో ఉంది అని అడుగుతున్నారండి. చూసుకోండి, లండన్ ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఏముంది? లండన్ ఉంది. ఓకే, నెక్స్ట్ ప్లేస్ మునిచ్, తర్వాత థర్డ్ ప్లేస్లో సియోల్ అండ్ టోక్యో, రెండు కూడా ఉన్నాయి. అయితే ఈ లిస్ట్లోని మన భారతదేశానికి సంబంధించిన ఒక 2 సిటీస్ కూడా ఉన్నాయండి. 106th ప్లేస్లో ముంబై అండ్ 110 ప్లేస్లో మనకి బెంగళూరు ఉన్నాయన్నమాట. ఓకే, ఎవరండి? క్యూఎస్ ఉత్తమ విద్యార్థి నగరాల ర్యాంకింగ్ ఇది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020 ప్రకారం భారతదేశ ర్యాంక్ ఎంత? చూసుకోండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020, గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్. క్లియర్ చూస్తే అర్థమైపోతుంది ఏంటి యూత్ ఎంత డెవలప్ అయ్యారు, ఏ దేశంలో బాగా డెవలప్ అయ్యారు అనేది ఆ ఇండెక్స్ చెప్తుంది. ఓకే, ఆ ఇండెక్స్ ప్రకారం మన భారతదేశ ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. మన భారతదేశ ర్యాంక్ 122 అండి. భారతదేశం ఏ ర్యాంక్లో ఉంది? 122nd ప్లేస్, 122వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో సింగపూర్ ఉంది, 2వ స్థానంలో స్లోవేనియా ఉంది, 3వ స్థానంలో నార్వే ఉంది. 3 గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ మన ఇండియా, మెయిన్గా అయితే ఇండియా గుర్తుపెట్టుకోవాలి, 122వ స్థానం. ఎందులో? యూత్కి ఎంత బాగా డెవలప్ అయ్యారు అనేది. ఓకే, గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020. ఓకేనండి, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 6th క్వశ్చన్. బ్రిటిష్ కంపెనీ హౌస్ ఫ్రెష్ విడుదల చేసిన ప్రపంచ నివేదిక 2020లో 50 అత్యంత కాలుష్య నగరాలు ప్రకారం భారతదేశంలో అత్యంత కాలుష్య నగరం ఏది? చూసుకోండి, ఎవరు రిలీజ్ చేశారు? హౌస్ ఫ్రెష్ అనే ఒక బ్రిటిష్ కంపెనీ రిలీజ్ చేయడం జరిగింది. ఏం రిలీజ్ చేసింది? 50 అత్యంత కాలుష్య నగరాలు అనేది ఒక జాబితాని రిలీజ్ చేయడం జరిగింది 2020కి గాను. ఓకే, అయితే ఇందులో ఫస్ట్ ఏం వచ్చిందని అడగట్లే. ఈ లిస్ట్లోని మన ఇండియాలో ఉన్న, మన భారతదేశంలో ఉన్న ఆ నగరం ఏంటి, మొదటనున్న ఆ నగరం ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, భారతదేశంలో అత్యంత కాలుష్యం నగరం ఏంటి? దీని ప్రకారం, ఈ నివేదిక ప్రకారం అంటున్నారు. ఓకే, సో ఈ నివేదిక ప్రకారం భారతదేశం చెందినది గజియాబాద్ అండి. గజియాబాద్ యాక్చువల్లీ ఈ నివేదికలో అయితే 2వ స్థానంలో ఉందన్నమాట. ఓకే, బట్ మా భారతదేశంలో చూసుకుంటే ఇదే మొదటి నగరం. ఓకే, అసలు ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్లో ఏముందంటే హోటాన్ ఉందండి. హోటాన్ ఫ్రమ్ చైనా నగరం అయిన హోటాన్ ఉంది. 2వ ప్లేస్లో గజియాబాద్ ఉందన్నమాట. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే అత్యంత కాలుష్య దేశం ఏది అంటే బంగ్లాదేశ్ ఉందన్నమాట ఈ నివేదిక ప్రకారం. అలాగే అత్యంత పరిశుభ్రమైనది ఏది నగరం అంటే జుడ్బుర్రీ ఉందండి. ఎక్కడుంది? ఆస్ట్రేలియాలో ఉంది. ఓకే, సో ఈ 4 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు రిలీజ్ చేశారు? కంపెనీ హౌస్ ఫ్రెష్ అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, క్లియర్ చూసండి, డీటెయిల్స్ మనం ఇచ్చారు. ఇక్కడ ఏంటి? ఫస్ట్ ప్లేస్ హోటన్ చైనా, నెక్స్ట్ గజియాబాద్ ఉందన్నమాట. ఓకే, చాలు, ఫస్ట్ 2 ప్లేసెస్ చాలు, ఎందుకంటే మనకి ఇండియా ఇక్కడ కవర్ అవుతుంది కాబట్టి చాలు అనమాట. రైట్, సో నెక్స్ట్ మనం చూసుకుంటే సెవెంత్ క్వశ్చన్. బ్లాక్ చైన్ డేటా ప్లాట్ఫామ్ చైనాలిసిస్ ద్వారా 2021 గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో స్వీకరణ పరంగా భారతదేశ ర్యాంక్ ఎంత? సింపుల్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరు రిలీజ్ చేశారు? చైనాలిసిస్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే,
అయితే ఏంటిది, ఇది ఏమి ఇండెక్స్? గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్. అంటే ఈ క్రిప్టోని ఎంత బాగా అలవర్చుకున్నారు, ఎంత బాగా యూజ్ చేసుకుంటున్నారు, ఉపయోగిస్తున్నారు, దాని మీద ఇండెక్స్ ప్రకారం ర్యాంకింగ్స్ అనేవి ఇచ్చారండి. అందులో భారతదేశ ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. భారతదేశం చూసుకుంటే మనకి 2వ ర్యాంక్ అండి, 2nd పొజిషన్లో ఉంది, 2వ స్థానంలో ఉందన్నమాట. మొదటి స్థానంలో వియత్నాం ఉంది, 2వ స్థానంలో ఇండియా ఉంది, 3వ స్థానంలో పాకిస్తాన్ ఉంది. అందరికీ తెలుసు అనుకుంటాను క్రిప్టో అంటే ఏంటంటే, క్రిప్టో కరెన్సీస్ అంటే ఏంటి, మనకి ఇప్పుడు బిట్ కాయిన్స్, డాజీ కాయిన్, ఇవన్నీ కూడా క్రిప్టో కరెన్సీస్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, హురున్ గ్లోబల్ 500 అత్యంత విలువైన కంపెనీల జాబితా 2021 ప్రకారం ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీ ఏది? దేని ప్రకారం క్లియర్గా చూసుకోవాలి, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. హురున్ గ్లోబల్ 500 ప్రకారం అత్యంత విలువైన కంపెనీల జాబితా ఇచ్చారంట. అలా అయితే ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ ఏది అని అడుగుతున్నారు ఈ జాబితా ప్రకారం. ఓకే, సో ఏదండి? యాపిల్. ఏదండి? యాపిల్ అనమాట. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఉంది, థర్డ్ అమెజాన్ ఉందన్నమాట. ఓకే, సో ఫస్ట్ ప్లేస్లో అయితే ఏముంది? యాపిల్ ఉంది. ఇందులోనే ఈ లిస్ట్లోనే 57వ స్థానంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉందండి. ఓకే, మన భారతీయ కంపెనీలో చూసుకుంటే ఇదే మొదటి భారతీయ కంపెనీ అనమాట. కాకపోతే ఈ లిస్ట్లోని 57వ స్థానంలో ఉందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే 9th క్వశ్చన్, ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ EIU అంటాం. ఓకే, విడుదల చేసిన సురక్షిత నగరాల సూచిక 2021. చూసుకోండి, ఏంటి సూచికలు చాలా ఇంపార్టెంట్. ఏంటి సురక్షిత నగరాల సూచిక 2021లో ఏ నగరం అగ్రస్థానంలో ఉంది? ఎవరు రిలీజ్ చేశారు? EIU అంటాం. అంటే ఏంటి? ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఓకే, సో ఏ నగరం ఉంది అంటే కోపెన్హాగన్ ఉందండి. కోపెన్హాగన్. ఓకే, కోపెన్హాగన్ ఉంది. ఎక్కడ? డెన్మార్క్ యొక్క రాజధాని అయిన కోపెన్హాగన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. న్యూఢిల్లీ 48వ స్థానంలో, ముంబై వచ్చేసి 50వ స్థానంలో ఉన్నాయన్నమాట ఈ లిస్ట్లో. ఓకే, సో ఒకసారి క్లియర్ చూసుకోండి. ఫస్ట్ ప్లేస్లో మనకి కోపెన్హాగన్ ఉంది, నెక్స్ట్ టొరాంటో, తర్వాత సింగపూర్ ఉంది. అలాగే న్యూఢిల్లీ 48th ప్లేస్ అండ్ ముంబై వచ్చేసి 50th ప్లేస్లో ఉన్నాయి. ఏంటిది? సురక్షిత నగరాల సూచిక 2021 EIU విడుదల చేసిన సురక్షిత నగరాల సూచిక. ఏ నగరం సురక్షితమైనది? ఆ లిస్ట్లో చూసుకుంటే కోపెన్హాగన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, న్యూఢిల్లీ 48, ముంబై 50 ప్లేస్లో ఉందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 10th క్వశ్చన్ చూడండి. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన అవినీతి అవగాహన సూచిక CPI అంటామండి. 2020లో భారతదేశం ర్యాంక్ ఎంత అంటున్నారు? ఎవరు రిలీజ్ చేశారు? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిలీజ్ చేశారు. ఏంటిది? అవినీతి అవగాహన సూచిక. ఓకే, సో భారతదేశం ర్యాంక్ ఎంత అంటున్నారు? 86వ స్థానంలో ఉంది. భారతదేశం ఏ ర్యాంక్లో ఉందండి? 86వ స్థానంలో ఉంది. ఫస్ట్ ర్యాంక్లో 2 ఉన్నాయి, న్యూజిలాండ్ మరియు డెన్మార్క్. 2 కూడా మొదటి స్థానంలో ఉన్నాయండి. డెన్మార్క్, న్యూజిలాండ్ 2 కూడా మొదటి స్థానంలో ఉన్నాయి. థర్డ్ ఫిన్లాండ్ ఉంది. అలాగే మన ఇండియా చూసుకుంటే ఏ ప్లేస్లో ఉంది? 86th ప్లేస్లో ఉందన్నమాట. ఓకే, కరప్షన్ పెర్సెప్షన్స్ ఇండెక్స్ అంటాం ఇంగ్లీష్లో అయితే మనకి. ఓకేనండి, అవినీతి అవగాహన సూచిక 2020. ఓకే, సో మొత్తం 180 దేశాలు ఉన్నాయి, అందులో భారతదేశం ర్యాంక్ 86. నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్ మనం చూద్దాం. బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ 500 2021 ర్యాంకింగ్ ప్రకారం ప్రపంచంలో బలమైన బ్రాండ్, స్ట్రాంగెస్ట్ బలమైన బ్రాండ్ ఏది అంటున్నారు. ఓకే, సో చూసుకోండి ఎవరు రిలీజ్ చేశారు? బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ 500. క్లియర్గా చూసుకోండి. ఓకే, సో ఏది అంటే మనకి రిలయన్స్ జియో అయితే ఇందులోని 5వ బలమైన బ్రాండ్గా పేరొందిందండి. ఓకే, సో యాక్చువల్లీ స్ట్రాంగెస్ట్ బ్రాండ్స్ ఏంటో చూద్దాం. మొదటిది అయితే WeChat, తర్వాత ఫెరారీ, తర్వాత ఎస్బెర్, తర్వాత కోకోకోలా అండ్ 5వ స్థానంలో రిలయన్స్ జియో అనేది నిలిచింది. సో ఇది ఇంపార్టెంట్ బిట్ అవుతుంది, ఎందుకంటే మన ఇండియన్ కంపెనీ ఉంది కాబట్టి. ఎక్కడుంది? బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ 500 రిలీజ్ చేసిన స్ట్రాంగెస్ట్ బలమైన బ్రాండ్స్లోని 5వ ప్లేస్లో మనకి జియో ఉందన్నమాట. ఓకే, అదే వాల్యుబుల్ బ్రాండ్స్, వాల్యుబుల్లో చూసుకుంటే మొదటి ప్లేస్లో యాపిల్, తర్వాత అమెజాన్, తర్వాత గూగుల్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇందులో మనకు భారతదేశానికి సంబంధించిన ఏవి టాప్ 10లో అయితే లేవు.
ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈఐయు ఇందాకలే చెప్పుకున్నాం, ఇచ్చిన ఆసియా పసిఫిక్ ఆరోగ్య సూచికలో భారతదేశం ర్యాంక్ ఎంత? ఏమొచ్చిందండి? ఆసియా పసిఫిక్ ఆరోగ్య సూచిక, ఆసియా పసిఫిక్ ఆరోగ్య సూచిక ఈఐయు రిలీజ్ చేసింది. అందులో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటున్నారు. మొత్తం ఇక్కడ 11 దేశాలు ఉన్నాయి. 11 దేశాలకి, ఆసియా పసిఫిక్ దేశాలకు ర్యాంకులు ఇస్తే భారతదేశం అందులో 10వ స్థానంలో ఉందండి. భారతదేశం ఎక్కడ ఉంది? 10వ స్థానంలో ఉంది. ఓకే, చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 13th క్వశ్చన్. భారత న్యాయ నివేదిక 2020 ప్రకారం ప్రజలకు న్యాయం అందించడంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకు? మన ఇండియా రిలీజ్ చేసింది కాబట్టి. ఓకే, భారత న్యాయ నివేదిక మన ఇండియా గురించి ఇక్కడ ఉంది కాబట్టి, క్లియర్గా ఇండియాలో ఉన్న సిటీస్, రాష్ట్రాల గురించి ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏ రాష్ట్రం, పెద్ద మరియు మధ్య తరహా రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అంటున్నారు. న్యాయం సరిగ్గా ఏ రాష్ట్రం అందిస్తుంది అని అడుగుతున్నారు. అదే ఆ భారత న్యాయ నివేదిక 2020. ఓకే, సో ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్ర ఉందన్నమాట. కోటి జనాభా కంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాలను ఏమంటాం? పెద్ద మరియు మధ్య తరహా రాష్ట్రాలను పిలుస్తున్నారు. ఓకే, సో అదే చిన్న చిన్న రాష్ట్రాల్లో కూడా మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ చూడండి, లార్జ్ అండ్ మిడ్ సైజ్డ్, అందులో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది, తర్వాత తమిళనాడు, తర్వాత తెలంగాణ ఉందన్నమాట. 3rd ప్లేస్లో తెలంగాణ ఉంది. ఓకే, మహారాష్ట్ర, తమిళనాడు, 3rd ప్లేస్లో తెలంగాణ. అదే స్మాల్ స్టేట్స్, చిన్న రాష్ట్రాల్లో చూసుకుంటే మొదటి స్థానం త్రిపుర, తర్వాత సిక్కిం, 3వ ప్లేస్ గోవా ఉందన్నమాట. ఓకే, సో చూసుకోండి, కోటి కంటే తక్కువ జనాభాని చిన్న రాష్ట్రాలు అంటున్నారు, స్మాల్ స్టేట్స్ అంటున్నారు. కోటి కంటే ఎక్కువ జనాభాని పెద్ద లేదా మధ్య తరహా రాష్ట్రాలు అంటున్నారు. అందులో చూసుకుంటే మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉందన్నమాట. దేంట్లోని? న్యాయం అందించడంలోని. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. PHDCCI విడుదల చేసిన అంతర్జాతీయ ఆర్థిక స్థితి స్థాపకత ర్యాంక్ ప్రకారం ప్రముఖ ఆర్థిక వ్యవస్థలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది అంటున్నారు. ఎవరు రిలీజ్ చేశారు? PHDCCI విడుదల చేసింది. ఏం రిలీజ్ చేసింది? అంతర్జాతీయ ఆర్థిక స్థితి స్థాపకత, IER అంటున్నాం. అందులో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది అంటున్నారు. ఓకే, భారతదేశం అయితే 2వ స్థానంలో ఉంది. జర్మనీ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉందండి. జర్మనీ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత దక్షిణ కొరియా ఉందన్నమాట. ఓకే, సో ఒకసారి క్లియర్గా లిస్ట్ చూడవచ్చు. ఫస్ట్ ప్లేస్లో మనకి జర్మనీ కనిపిస్తుంది, తర్వాత ఇండియా, తర్వాత సౌత్ కొరియా ఉందన్నమాట. 4th ప్లేస్ చైనా, 5th ప్లేస్ కెనడా. ఓకే, సో ఏంటి IER అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిసైలెన్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 2020 ప్రజాస్వామ్య సూచికలో 166 దేశాలలో భారతదేశం స్థానం ఎంత? 2020 ప్రజాస్వామ్య సూచికలోని భారతదేశ స్థానం ఎంత? భారతదేశ స్థానం వచ్చేసి 53. అండ్ మన భారతదేశ డెమోక్రసీని, ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు ఏమని పిలిచారంటే ఇందులో లోపభూయిష్ట ప్రజాస్వామ్యం అని పిలిచారు. అంటే ఫ్లాడ్ డెమోక్రసీ అని పిలవడం జరిగిందండి. ఓకే, సో ఇండెక్స్లో చూసుకుంటే నార్వే వచ్చేసి అగ్రస్థానంలో ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇండియా, భారతదేశం 53వ స్థానంలో ఉంది. ఏంటి క్వశ్చన్? ప్రజాస్వామ్య సూచిక 2020. ఓకే, సో ఒకసారి క్లియర్ చూసుకోండి. ఫస్ట్ ప్లేస్లో మనకి నార్వే, తర్వాత ఐస్లాండ్, తర్వాత స్వీడన్ ఉంది. ఇండియా చూసుకుంటే 53వ ర్యాంక్లో ఉంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 16th క్వశ్చన్. భారతదేశంలో మిలియన్ ప్లస్ కేటగిరీలో ప్రభుత్వ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020లో ఏ నగరం అగ్రనగరంగా అవతరించింది? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020 మన భారతదేశంలో గురించి ఏ నగరం అని అడుగుతున్నారు. అందుకే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఏ నగరం అండి? బెంగళూరు అగ్రనగరంగా నిలిచింది. ఎందులో? మిలియన్ కంటే ఎక్కువ ఉన్న పాపులేషన్. ఓకే, మిలియన్ కంటే తక్కువ అయితే సిమ్లా నిలిచింది. ఒకసారి క్లియర్గా చూడొచ్చు మీరు ఇక్కడ. మిలియన్ అంటే ఎంత? 10 లక్షల కంటే ఎక్కువ జనాభా. 10 లక్షల కంటే ఎక్కువ జనాభాలోని బెంగళూరు
ఫస్ట్ ప్లేస్, తర్వాత పూణే, తర్వాత అహ్మదాబాద్. అదే మిలియన్ 10 లక్షల కంటే తక్కువ ఉన్న జనాభాలో ఫస్ట్ షిమ్లా, తర్వాత భువనేశ్వర్, తర్వాత సిల్వాసా ఉన్నాయన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 17th క్వశ్చన్ మనం చూద్దాం. మార్చి 4, 2021 విడుదలైన QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ యొక్క 11వ ఎడిషన్లో ఏ విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో ఉంది అంటున్నారు. 11వ ఎడిషన్ అండి. ఎవరు రిలీజ్ చేశారు? QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్. సో మొత్తం ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలు అన్నిటికీ ర్యాంకింగ్ ఇచ్చారనమాట. అందులో ఏది అగ్రస్థానంలో ఉంది అంటున్నారు. అగ్రస్థానంలో మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, MIT అంటాము, ఇది అగ్రస్థానంలో ఉంది. తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీ ఉన్నాయి. అయితే ఈ లిస్టులోని మన ఇండియాకి సంబంధించిన IIT బాంబే ఉందండి 172 ర్యాంక్లోని. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వచ్చేసి 185 ర్యాంక్లో ఉందన్నమాట. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే మున్సిపల్ పనితీరు సూచిక చూసుకోండి. ఇది కూడా మన ఇండియాకి సంబంధించింది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్లో అడగడానికి చాలా 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 పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి. ఓకే, చాలా ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు, సెంట్రల్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎందులోనైనా సరే అడుగుతారనమాట. మున్సిపల్ పనితీరు సూచిక MPI 2020 యొక్క తుది ర్యాంకింగ్ ప్రకారం మిలియన్ ప్లస్ కేటగిరీలో ఏది అగ్రస్థానంలో ఉంది? మిలియన్ ప్లస్ అంటే 10 లక్షలకు మించిన జనాభా. ఓకే, సో ఏది అగ్రస్థానంలో ఉందంటే ఇండోర్ ఉందండి. 10 లక్షల కంటే తక్కువ అయితే న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఉందండి. ఓకే, సో క్లియర్గా ఒకసారి చూడొచ్చు. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా చూసుకుంటే ఇండోర్ ఫస్ట్ ప్లేస్, సూరత్ తర్వాత భోపాల్ ఉంది. అదే 10 లక్షల కంటే తక్కువ జనాభా చూసుకోండి ఇదేంటి మున్సిపల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్, NDMC అంటాం, న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్, తర్వాత తిరుపతి, తర్వాత గాంధీనగర్ ఉందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 19th క్వశ్చన్. ఫ్రీడమ్ హౌస్ ఆల్రెడీ ఇందాక చూసాం ఒకసారి. ఫ్రీడమ్ హౌస్ ద్వారా ప్రపంచ రాజకీయ హక్కులు మరియు స్వేచ్ఛలపై తాజా వార్షిక నివేదికలో భారతదేశ ప్రజాస్వామ్యం మరియు స్వేచ్ఛా సమాజంగా స్థితి ఏమిటి అంటున్నారు. ఈ ఫ్రీడమ్ హౌస్ వచ్చేసి ప్రపంచంలోని రాజకీయ హక్కులు మరియు స్వేచ్ఛలపై ఒక నివేదిక అనేది సమర్పించింది. అందులో భారతదేశ ప్రజాస్వామ్యం మరియు స్వేచ్ఛ సమాజంగా ఏమని పిలుస్తుంది భారతదేశాన్ని? స్థితి ఏంటి అంటే మొత్తం చాలా ఫ్రీగా ఉందనా, పార్ట్లీ ఫ్రీ అనా, లేకపోతే అసలు ఫ్రీగా లేదు అనా? ఓకే, 3 ఆప్షన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే పాక్షికంగా స్వేచ్ఛ ఉంది అని అనేసి వీళ్ళు భారతదేశ స్థితిని చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం క్లియర్గా ఒకసారి చూసుకోండి. గ్రీన్ కలర్లో ఉన్నది ఫుల్గా స్వేచ్ఛ ఉన్న వాళ్ళండి, పూర్తి స్వేచ్ఛతో ఉండేవాళ్ళు గ్రీన్ కలర్లో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా. ఓకే, ఈ ఎల్లో కలర్లో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా పాక్షికంగా స్వేచ్ఛ ఉన్నదంట. ఓకే, అదే మనకి ఈ వైలెట్ కలర్లో చూసుకుంటే అసలు స్వేచ్ఛ లేదు, వాళ్ళకేంటి స్వేచ్ఛ లేదు. ఇప్పుడు చైనా ఉంది, చైనాలో గవర్నమెంట్ ఇష్టం ఇంకా కంప్లీట్గా, వాళ్ళు ఏం చేయమంటే అది చేయాలి. సో మొత్తానికి వీళ్ళ అసెస్మెంట్ ఇదనమాట. ఫ్రీడమ్ ఇన్ ద వరల్డ్ 2021 అని పెట్టారు. ఓకే, సో వీళ్ళ అసెస్మెంట్ ప్రకారం ఇండియాలో పాక్షిక స్వేచ్ఛ ఉంది అని వీళ్ళు చెప్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 20th క్వశ్చన్. డిజిటల్ మరియు సస్టైనబుల్ ట్రేడ్ ఫెసిలిటేషన్ 2021 UN గ్లోబల్ సర్వేలో భారతదేశ స్కోర్ ఎంత అంటున్నారు. ఎక్కడండి? డిజిటల్ మరియు సస్టైనబుల్ ట్రేడ్. మనం ట్రేడ్ చేస్తాం కదా, వేరే కంట్రీస్తో చేయొచ్చు. సో అది ఎంత ఈజీగా అవుతుంది అనే దాని మీద ఈ కంట్రీస్కి స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇందులో మనకి ఇండియా స్కోర్ వచ్చేసి 90.32% అండి, 90.32% స్కోర్ అనేది సాధించడం జరిగింది. ఓకే, 2019లో ఇది 78.49% ఉండేది, అది బాగా పెరిగింది అనమాట. ఓకే, సో వేటి మీద డిపెండ్ అయి ఉంటుంది? పారదర్శకత, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది, ఎంత పారదర్శకంగా ఉంది, ఫార్మాలిటీలు, సంస్థాగత ఏర్పాట్లు మరియు సహకారం, కాగిత రహిత వాణిజ్యం. సో మళ్ళీ కాగితాలు పట్టుకొని మొత్తం తిరిగే కంటే ఆన్లైన్లోనే ఈజీగా అవ్వడము, అలాంటి ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలి. సరిహద్దుల ఆవల కాగిత రహిత వాణిజ్యం. ఓకే, అంటే సరిహద్దుల్లో కూడా, సరిహద్దులు దాటేటప్పుడు కూడా, అంటే వేరే కంట్రీస్ ట్రేడ్ చేసేటప్పుడు కూడా పేపర్లెస్గా ఉండే ట్రేడ్ అని వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇప్పుడు స్కోర్ అయితే ఎంత?
90.32%. ఓకేనండి. సో నెక్స్ట్ అలాగే ఈ సర్వే గురించి ఒకసారి సింపుల్గా మనం ఒకసారి చూసుకుంటే, ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటి, ఇది ఎవరు రిలీజ్ చేస్తారో చూద్దాం. యునిస్క్యాప్ రిలీజ్ చేయడం జరుగుతుందండి. యునిస్క్యాప్ అంటే ఏంటి, ఆసియా మరియు పసిఫిక్ కోసం యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ అనమాట ఇది. ఓకే, సో యునైటెడ్ నేషన్స్లోని ఇది ఒక చిన్న వింగ్ అనమాట ఇది. ఓకే, ఎక్కడుంది అంటే దీని ప్రధాన కార్యాలయం బ్యాంకాక్లో ఉంది. ఎప్పుడు స్థాపించబడింది, 1947లో స్థాపించబడింది. దీని సభ్యులు ఎవరు అంటే మొత్తం 53 సభ్య దేశాలు మరియు 9 అసోసియేట్ సభ్యులు ఉన్నారు. ఇందులో భారతదేశం కూడా ఒక సభ్య దేశంగా ఉందన్నమాట. ఓకేనండి, సో ఇలా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 21st క్వశ్చన్, స్విస్ సంస్థ ఐక్యూఎయిర్ ఓకే ద్వారా 2020 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో ఏ రాజధాని నగరం అత్యంత కలుషితమైంది? క్లియర్ చూసుకోండి, ఇక్కడ ఏం క్వశ్చన్ అడుగుతున్నా క్లియర్ చూడండి. రాజధాని నగరం అంటున్నారు. ఓకే, సో కంట్రీస్కి క్యాపిటల్ సిటీస్ ఉంటాయి కదా, రాజధానులు ఉంటాయి కదా దేశాలకి, అందులో ఏ రాజధాని నగరం అత్యంత కలుషితమైంది? ఏ రూల్, ఏ రిపోర్ట్ ప్రకారం? ఐక్యూఎయిర్ ఈ రిపోర్ట్ అనేది ఇచ్చింది. ఓకే, ఎవరండి? ఏది? ఢిల్లీ అండి. మన న్యూఢిల్లీనే ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధాని. క్లియర్ చూసుకోవాలి, వరుసగా 3వ ఢిల్లీకి వచ్చిందనమాట ఇది. ఓకే, సో మామూలు సిటీస్లో మొత్తం అన్ని సిటీస్ని కంపేర్ చేస్తే, అంటే ఇప్పుడు క్యాపిటల్ సిటీ చూసాం, అంటే రాజధాని మాత్రం చూసాం. మామూలుగా అన్ని నగరాల్లో చూసుకుంటే న్యూఢిల్లీ వచ్చేసి 10వ నగరం అండి, 10వ అత్యంత కాలుష్య నగరం. ఓకే, ఇందులోని మనకి ఫస్ట్ ప్లేస్లో ఏముంది అన్ని నగరాలు చూసినప్పుడు? జిన్జియాంగ్ ఉందండి. జిన్జియాంగ్ ఉంది ఫ్రమ్ చైనాలో ఉన్న జిన్జియాంగ్ ఉంది. తర్వాత 9 నగరాలు కూడా మన భారతదేశానికి సంబంధించినవే. ఓకే, చూసుకోండి, తర్వాత 9 మన భారతదేశానికి సంబంధించినవి. తర్వాత చూసుకోండి, గజియాబాద్, తర్వాత బులంద్ షహర్, బిస్రాక్ జలాల్పూర్, నోయిడా. సో ఇలా మనకి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, కాలుష్య రాజధానిలో అత్యంత కాలుష్యమైంది అయితే న్యూఢిల్లీ. ఓకే, సో నెక్స్ట్ ఓకే క్లియర్ చూసుకోండి, ఇక్కడ మనకి లిస్ట్ కూడా ఇచ్చారు. కంట్రీస్ ఇందాక చెప్పుకున్నాం కూడా. మనం దేశాల ప్రకారం చూసుకుంటే మొదట బంగ్లాదేశ్, తర్వాత పాకిస్తాన్, తర్వాత ఇండియా ఉంది. అదే ఇప్పుడు ఇది క్యాపిటల్ సిటీస్ అంటే రాజధానులు చూసుకుంటే మొదట ఢిల్లీ ఉంది, తర్వాత ఢాకా బంగ్లాదేశ్ నుంచి ఉందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 22nd క్వశ్చన్, సిప్రీ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశ ఆయుధాల దిగుమతులు 2011-15 మరియు 2016-20 మధ్య ఎంత శాతం తగ్గాయి అంటున్నారు. మనం ఆయుధాలు దిగుమతి చేసుకుంటాం కదా వేరే దేశాల నుంచి, ముఖ్యంగా మనం యుఎస్ నుంచి లేదంటే మెయిన్గా రష్యా నుంచి మనం దిగుమతులు చేసుకుంటాం. అవి 2011-15 ఆ 4 సంవత్సరాలు, అలాగే 2016-20 ఈ 4 సంవత్సరాలు మధ్యన ఎంత తగ్గించాము, ఎంత శాతం తగ్గించాము అని ఈ సిప్రీ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశం ఎంత తగ్గించింది అని అడుగుతున్నారు. ఎంతండి? 33% తగ్గాయండి. ఎంత తగ్గాయి? 33% తగ్గాయి అనమాట. దిగుమతులు తగ్గించాము 33%. ఓకే, సిప్రీ అంటే ఏంటి? స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మీకు అక్కడ అర్థం చెప్పాలి, పీస్. ఓకే, సో ఇక్కడ ఏంటి మనకి మెయిన్గా ఎక్స్పోర్టర్స్ ఎవరు ఉన్నారు అంటే మొదట యునైటెడ్ స్టేట్స్, తర్వాత రష్యా, తర్వాత ఫ్రాన్స్ ఉన్నాయండి. ఓకే, అలాగే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునేది ఎవరు? ఇంపోర్ట్ చేసుకునేది అయితే మొదట సౌదీ అరేబియా, తర్వాత ఇండియా, తర్వాత ఈజిప్ట్ ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం? ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, ఇందాక మనం చూసింది ఏంటి? ఎక్స్పోర్ట్. ఆయుధాలను వాళ్ళు పంపిస్తున్నారు వేరే దేశాలకి. ఎక్కువ యునైటెడ్ స్టేట్స్ పంపిస్తుంది, తర్వాత రష్యా, తర్వాత ఫ్రాన్స్. ఎక్కువ దిగుమతులు చేసుకుంటుంది ఎవరు? సౌదీ అరేబియా ఫస్ట్, తర్వాత ఇండియా, తర్వాత ఈజిప్ట్ అనమాట. ఓకే, సో మనం ఇండియా ఒకసారి చూడండి, ఏ కంట్రీ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అంటే మెయిన్గా రష్యా నుంచి, తర్వాత ఫ్రాన్స్, తర్వాత ఇజ్రాయెల్. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే 23rd క్వశ్చన్, అంతర్జాతీయ మేధో సంపత్తి సూచిక యొక్క తాజా వార్షిక ఎడిషన్లో 53 ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ర్యాంక్ ఎంత అంటున్నారు.
క్లియర్గా గుర్తుకుపెట్టాల్సింది ఏంటి? అంతర్జాతీయ మేధో సంపత్తి సూచిక. దీని ప్రకారం భారతదేశం ర్యాంక్ ఎంత? భారతదేశం ర్యాంకు 40. అసలు ఏంటి ఈ అంతర్జాతీయ మేధో సంపత్తి ఏంటి ఎడిషన్లో ఏం చెప్తున్నారు అంటే చూసుకోండి, 40వ ర్యాంకు. ఇందులో ఏంటి అంటే కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్స్, డిజైన్ రైట్స్, ట్రేడ్ సీక్రెట్స్. అంటే ఇప్పుడు ఒకరు ఒక కంటెంట్ క్రియేట్ చేస్తారండి. క్రియేట్ చేసినప్పుడు దానికి వాళ్ళకి కాపీ రైట్ అనేది ఉంటుంది. కానీ మనకి ఇప్పుడు చాలా ఏం చేస్తున్నారంటే ఇష్టం వచ్చినట్టు వేరే వేరే వాళ్ళు కూడా అందరూ వాడేసుకుంటుంటారు. సో అది ప్రాపర్గా ఉందా లేదా, క్లియర్గా ట్రేడ్ మార్క్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చూస్తూ ఈ నివేదికని ఇచ్చారనమాట. ఇందులో 53 కంట్రీస్లోని ఇండియా వచ్చేసి 40th ర్యాంక్లో ఉంది, 40వ ర్యాంక్లో ఉంది 53 దేశాలకు గాను. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ఓకే, ఇందులో మొదటి ర్యాంక్ ఎవరిది అంటే యునైటెడ్ స్టేట్స్ అండి, తర్వాత యునైటెడ్ కింగ్డమ్, తర్వాత జర్మనీ. ఓకే, మన ఇండియా వచ్చేసి 40వ ర్యాంక్లో ఉంది. 24వ క్వశ్చన్, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక. ప్రపంచంలోని పత్రికా స్వేచ్ఛ ఎంత ఉంది అనేది ఈ సూచిక చెప్తుంది. ఓకే, అందులో భారతదేశం ర్యాంక్ ఎంత అంటున్నారు. భారతదేశం వచ్చేసి 142వ స్థానం ఉంది. మొదటి స్థానంలో నార్వే ఉంది. ఓకే, ఈ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం మే 3ను జరుపుకుంటారనమాట ప్రతి సంవత్సరం. ఓకే, ఈ 2021 థీమ్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ యాజ్ ఏ పబ్లిక్ గుడ్. ఓకే, సో క్లియర్ చూసుకొని మొదటి ప్లేస్లో నార్వే, తర్వాత ఫిన్లాండ్, తర్వాత స్వీడన్ ఉన్నాయి. పత్రికా స్వేచ్ఛ ఎంత ఉంది అనేది కొలుస్తుంది. ఓకే, సో ఇండియా వచ్చేసి 142nd ప్లేస్లో ఉందన్నమాట, 142వ ప్లేస్లో ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే 25th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అండి ఈ వీడియోలో. మనం 2021 ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ఈటీఐలో భారతదేశం ర్యాంక్ ఎంత? ఏంటండి ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2021లోని భారతదేశం ర్యాంక్ ఎంత అంటున్నారు. ఎంతండి? 87వ ర్యాంక్ అనమాట, 87వ ర్యాంక్. ఓకే, సో ఫస్ట్ ప్లేస్లో ఏముంది? స్వీడన్ ఉంది, తర్వాత నార్వే, తర్వాత డెన్మార్క్ ఉంది. 87వ ర్యాంక్లోని ఇండియా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఓకే గైస్, సో మనం నెక్స్ట్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. సో తప్పకుండా ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే కంపల్సరీగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.